ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనెను. సామెతలు 31:14. పురుషుడు సంపాదించే బాధ్యత కలిగి ఉంటే స్త్రీ ఆ సంపాదనను ఎలా ఖర్చు పెట్టాలో కలిగిన జ్ఞానం కలిగి ఉండాలి. చాలామంది స్త్రీలు దుబారా చేయువారిగా ఉంటారు. ధనాన్ని అవసరమైన వాటికి ఖర్చు చేసేవారిగా ఉంటారు. అనవసరమైన వాటికి ఖర్చు చేసేవారిగా ఉంటారు. డాంబికంగా ప్రవర్తిస్తూ తమ భర్త కష్టార్జితాన్ని అనవసరమైన వాటికి ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, మీరైతే ఏ వస్తువులు ఎక్కడ కొంటే డబ్బు ఆదా అవుతుందో ఆలోచించి కొనండి. ఏవి అవసరమో వాటి కోసం ఏవి అనవసరమో వాటి కోసం అస్సలు ధనాన్ని ఖర్చు పెట్టకండి. మన దగ్గరకు వచ్చిన ప్రతి రూపాయి దేవుడిచ్చింది. వృధాగా ఖర్చు చేయకండి. జ్ఞానురాలుగా జీవించండి. శ్రద్ధగలవారు ఐశ్వర్యవంతులగును. సామెతలు 10:4. చాలు అని పలకనిది 4 కలవు. కొన్ని కోట్ల మంది ఆత్మలు వెళ్ళినా ఎన్నడూ నిండనిది పాతాళము. క్రైస్తవులైన మన జీవితాల్లో దేవుడు అనేక కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అయినా పాతాళం వలె మనము సంతృప్తి లేకుండా ఇంకా ఏదో కావాలని అడుగుతూనే ఉంటాం. దేవుడు చేసిన మేలను స్తుతించడం మానేసి చేయాల్సిన కార్యాల గురించి పదే అడుగుతూ ఉంటాం. కొందరైతే దేవుడు తమకిచ్చిన వాటిని దాచుకొని తమ దగ్గర ఏమీ లేనట్టుగా నటిస్తారు. పాతాళం కూడా అంతే. తనలో ఎన్ని ఆత్మలున్నా పైకి చూపదు. దేవుడు మనకు ఏ మేలు చేసిన సాక్ష్యంగా అందరికీ చెప్పుకుందాం. సహోదరులారా, ఆయన ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా సరే దానితో తృప్తి పడటం నేర్చుకుందాం. దేవుడు నాకు ఏమీ ఇవ్వటం లేదు అనే కంటే ఆయన మనకిచ్చిన వాటిని బట్టి సంతోషపడదాం. మనమే స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే సంతృప్తి పడదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11. ప్రభు అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన, కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. ప్రభు పెట్ట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.